ఈ పెన్షన్లు మొట్టమొదటి అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించి తెలుగుదేశం పాలనలో ఈ పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 35 రూపాయల పెన్షన్ని 75 రూపాయలకు పెంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ 1000 రూపాయల పెన్షన్ పెంచుతానంటే అది నిలబెట్టుకోకుండా సంవత్సరానికి 250 పెంచిన చరిత్ర చూశారు. నేడు చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచుతాను 3000 4000 చేస్తానంటే ఏకదమ్మున రాష్ట్ర వ్యాప్తంగా 4000 పెన్షన్ చేసి అందజేస్తున్నారు 65 లక్షల మందికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పండుగ జరుపుకుంటున్నారు 4000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా. దాంతోపాటు మా ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుండే నెలకి 4000 పెన్షన్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఏప్రిల్ మే జూన్ కూడా 4000 చొప్పున పెన్షన్ ఇస్తూ ఆ 1000 రూపాయలు 3000 పెన్షన్ బ్యాలెన్స్ కూడా కలిపి ఈ నెల 4000తో ఆ 3000 కూడా మాట ఇచ్చిన ప్రకారం ఆ 3000 కూడా కలిపి ఒక్కొక్క లబ్ధిదారునికి 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. పెన్షన్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఈరోజు జిల్లాలోనే వినుకొండ నియోజకవర్గం పెన్షన్ల పంపిణీలో ముందున్నందుకు ఎంప్లాయీస్ అందరికి కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ప్రతి టౌన్లో ప్రతి వార్డులో కూడా డోర్ టు డోర్ వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నందుకు అధికారులు ఉదయం 6 గంటలకే ప్రారంభించి చక్కగా పనిచేస్తున్నందుకు మున్సిపల్ కమిషనర్ గారికి ఎండిఓలకు అధికారులకు ఎవరైతే పంపిణీ చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో 44,445 మందికి పెన్షన్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ ఈరోజు 60,18,69,000 రూపాయలు 60,18,69,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి నెల సక్రమంగా 1వ తారీఖు ఇళ్లకెళ్ళి పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి నిష్పక్షపాతంగా వెరిఫై చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.